ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఏడవ రోజు, ఏడవ అధ్యాయము. మొదటిగా వశిష్ఠ మహాముని, జనక మహారాజు మధ్య జరిగిన సంభాషణ గురించి మొదలు పెడదాం. వశిష్ఠ మహాముని ఇట్లు చెప్పుచున్నారు: ఓ జనక మహారాజా, వినుము. కార్తీక మహత్యము ఇంకా చెప్పెదను. ప్రసన్న చిత్తుడవై వినుము. కార్తీక మాసమునందు ఎవరు కమలముల చేత పద్మపత్ర యథాక్షకుడైనటువంటి శ్రీహరిని పూజింతురో వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యము వాసము చేయబడును. ఈ ఈ మాసంలో భక్తితో తులసీ దళములతోనూ జాతి పుష్పములైన జాజి, మందార, పున్నాక, చంపక ఇత్యాదులతోనూ శ్రీహరిని పూజించిన వాడు తిరిగి భూమి మీద జన్మించడు. ఈ మాసమున మారేడు దళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించిన వాడు తిరిగి భూమి మీద జన్మించడు. కార్తీక మాసమందు భక్తితో పండ్లను దానమిచ్చిన వాని పాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశించును. ఉసిరిక కాయలతో ఉన్న ఉసిరి చెట్టు కింద శ్రీహరిని పూజించు వానిని యముడు చూడడానికి కూడా శక్తి కలిగి ఉండడు. కార్తీక మాసమున తులసీ దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడు అగును. దానిలో సందేహమేమి లేదు. కార్తీక మాసమునందు బ్రాహ్మణులతో కూడా వనభోజనమాచరించు వాని మహాపాతకములన్నీ నశించును. బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్లు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణుపదముందును. కార్తీక మాసములో భక్తితో శ్రీహరి ఆలయములను మామిడి ఆకులతో తోరణము కట్టిన వానికి మోక్షము దొరుకును. శ్రీహరికి అరటి స్తంభములతో గాని పువ్వులతో కాని మంటపాన్ని నిర్మించి పూజించిన వారికి వైకుంఠమునందు చిరకాల వాసము కలుగును. ఈ కార్తీక వాసముందు ఒకసారైనా హరి ముందు సాష్టాంగ ప్రమాణము చేసిన వారు పాప ముక్తులై అశ్వమేధ యాగ ఫలాన్ని పొందెదరు. హరి ఎదుట జపము, హోమము, దేవతార్చనము చేయడం వలన పితృగణములతో సహా వైకుంఠానికి పోవుదురు. ఈ మాసము స్నానము చేసి తడబట్టలతో ఉన్నవానికి వస్త్రదానము చేయువాడు 10,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలాన్ని పొందెదడు. కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణం చేయువాని పాపములు గాలికి కొట్టుకొని పోయిన ధూళి వలె నశించును. ఈ మాసములో నల్లవి కాని తెల్లవి కాని అవిసి పువ్వులతో శ్రీహరిని పూజించిన వానికి 10,000 యజ్ఞములు చేసిన ఫలములు కలుగును. ఈ మాసములో బృందావనమున ఆవు పేడతో అలికి రంగవల్లులతో శంఖ పద్మాదులను తీర్చిదిద్దిన మగువకి శ్రీహరి ప్రియురాలగును. కార్తీక మాసమున విష్ణు భగవానుని ఎదుట నందాదీపము అర్పించిన వారికి ప్రమాణం ఇంతింతని చెప్పుటకు బ్రహ్మకు కూడా శక్యము కాదు. నందాదీపము అనగా ప్రతిపత్తిది, షష్ఠి తిథి, ఏకాదశి తిథులందు సమర్పించు దీపము. ఈ నందాదీపము నశించినచో వ్రతభ్రష్టుడగును. కాబట్టి నువ్వులతో, ధాన్యముతో, అవిసి పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీవారికి సమర్పించవలెను. ఈ సోమవార ప్రతిఫలాన్ని వివరించే ఒక ఇతిహాసములో 3 కథలు ఉన్నాయి. అందులో సమయానుభావం వల్ల మనం ఒక కథనే ఇక్కడ వివరించదలిచాను. మొదటి కథ నిష్ఠూరి కథ, తర్వాత భర్తద్రోహికి భయంకర నరకం, తర్వాత సోమవార వ్రతఫలముచే కుక్క కైలాసము ఏగుట. ఒక కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణుడు పగలు ఉపవాసము నుండి శివాభిషేకములను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరం
నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటికి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు. ఆనాడంతా ఆహారం దొరకక పస్తు పడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనం వలన దానికి పూర్వస్మృతి కలిగి, ఓ విప్రుడా, రక్షింపు రక్షింపు అని కూతపెట్టింది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాట్లాడటాన్ని గమనించి విస్తుపోతూనే, ఏమి తప్పు చేశావు? నిన్ను నే ఎలా రక్షించగలను అని అడిగాడు. అందుకు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేను ఒక విప్రవనితను. కామముతో కళ్ళు మూసుకుపోయి జారత్వానికి ఒడగట్టి భర్త హత్యకు, వర్ణసంకరానికి కారకురాలునైన పతితను. ఆయా పాపములకనుగుణంగా అనేక కాలము నరకంలో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికి 14 సార్లుగా కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పురాజన్మలెందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు. బై దయచేసి విశదపరచమని కోరినది. బ్రాహ్మణుడు సర్వజ్ఞాని జ్ఞానదృష్టి చేత తెలుసుకొని, శునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ పస్తుపడి ఉండి నాచే విడవబడిన బలిభక్షణమును చేయటం వలననే నీకీ పూర్వజన్మ జ్ఞానం కలిగినది అని చెప్పాడు. ఆ పైన ఆ జాగలం కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షం ఎలా సిద్ధించునో ఆనతీయమని కోరిన మీదట దయాళులైన ఆ బ్రాహ్మణుడు తాను చేసిన అనేకనేక కార్తీక సోమవార వ్రతాల్లో ఒక సోమవారం నాటి ప్రతిఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా, ఆ క్షణమే ఆ కుక్క తన శునక దేహాన్ని పరిత్యజించి దివ్యశ్రీ శరీరిణి అయి ప్రకాశమానహార వస్త్రద వస్త్ర విభూషితి అయి పితృదేవతా సమన్వితమైన కైలాసంనకు చేరినది. కాబట్టి ఓ జనక మహారాజా, నిస్సంశయ నిస్సేహ నిస్స నిస్సహాయకుడైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు. ఈ కార్తీక సోమవారం నాడు నిషిద్ధములు ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు, దానము చేయదగినవి, నెయ్యి, బంగారము, పూజించాల్సిన దైవము, స్వథా అగ్ని, జపించాల్సిన మంత్రము, ఓం జాతవేదసే స్వథాపతే స్వాహ. ఫలితం తేజో వర్ణనం. ద్వితీయ అధ్యాయము సమాప్తం.